అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, రమ్ము అని మేము పిలవగానే వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలని సంతోషంతో వాళ్ళు వెళ్తుంటే అదే మహిమ ఎదుట some people are being lifted for the hell to eternity. అదే మహిమ ఎదుట కొంతమంది నరకానికి విడవబడే స్థితి ఉంది. ఆ మహిమ దినమందే అనేక మంది తలకిందులుగా చేయబడి నరకాగ్ని గుండములోనికి దిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆనందముతో నిలబడాలి. మూడవదిగా చూస్తూ ఉన్నాం, నిర్దోషులుగా. చదవండి 24 వచ్చి, మిమ్ములను నిర్దోషులుగా ఎట్ట నిలబడాలంట? నేను నమ్ముతున్నాను, ఇంకా అయ్యా నేను బాప్తీసం తీసుకోలేదు అనేవాళ్ళు ఇక్కడ లేరు అనుకుంటున్నాను. నేను నమ్మి బాప్తిస్మాన్ని నేను తీసుకోలేదు ఉన్నారు ఎవరన్నా? ఒకవేళ ఉంటే దేవుడు పిలుస్తున్న ఉన్నతమైన పిలిపి రాత్రి. ఈజ్ కాలింగ్ యూ టు preserve for the glory, and then onwards he wants to love you in eternal way. దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతాడు. ఈ లోకంలో ఉన్నా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నిటినీ సమకూరుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడా నిన్ను విడిచిపెట్టలేదు. As long as you are faithful to your God, as long as you are behaving with integrity in the kingdom of God, you are receiving abundant blessing in your life. ఇక్కడున్నప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. సమృద్ధి అయిన జీవాన్ని, సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని, సమృద్ధి అయిన కృపని ఇచ్చి ప్రేమిస్తానే ఉన్నాడు. బట్ వన్ డే ఈస్ కమింగ్, God will say about you that he is loving you eternally. Eternally. మీకు తెలుసా, వాని క్రియల చొప్పున, వారి క్రియలు మంచివైనను వారి క్రియలు చెడ్డమైనను సరే, వారు దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడవలెను. వారు నిలబడవలెను. మనుషులందరూ చనిపోయిన వారు లేపబడతారు. వారి క్రియల చొప్పున, వారి క్రియలు మంచి